హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైన నల్లేరు పచ్చడి గురించి తెలుసుకుందాం. ఫస్ట్ కడాయిలో కొన్ని నువ్వులు తీసుకున్నాను నేను, పల్లీలు కూడా తీసుకోవచ్చు. ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసి ధనియాలు, మినపప్పు, శనగపప్పు వేయించుకోవాలి. అండ్ దాంతోపాటు కొంచెం ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేయించుకొని ఆ తర్వాత కొన్ని పచ్చడికి సరిపడినంత ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి. అండ్ దానికంటే ముందే నల్లేరు కాడలు ఉంటాయి కదా, అవి మన మునక్కాయల్లాగా పీల్ తీసినట్టు తీసుకోవాలి. ఇదేంటంటే పీల్ అంత ఈజీగా రాదనమాట. చేతులకు ఆయిల్ కానీ కవర్ కానీ పెట్టుకొని తీయాలి. ఎందుకంటే అది వస్తుంటే దాంట్లో ఉన్న గుజ్జు చేతులకు అంటుకొని దురద వస్తుంది, మంట వస్తుంది. అండ్ నేను దాంతోపాటు టమాటా యాడ్ చేసుకున్నాను. అవి ఆయిల్లో కొంచెం వేయించాక అండ్ టమాటా కూడా ఉడికించి మిక్సీ పట్టేయాలి. అండ్ కొంచెం చింతపండు కూడా వేయాలి. ఆ తర్వాత పోపు పెట్టేసుకోవాలి. వెల్లిపాయలు దాంట్లో వేసుకోవచ్చు అండ్ పోపులో కూడా వేసుకోవచ్చు. అండ్ ఇది ఎంత హెల్త్కి అంటే దీంట్లో కాల్షియం ఉంటుంది. విరిగిన ఎముకలు కూడా తొందరగా అతుక్కుంటాయి. ఇది ఊర్లలో దొరుకుతుంది బాగా, కానీ చాలామందికి తెలియదు. ఇది పచ్చడి చేసుకొని తింటారు. దీంతో కారం పొడి కూడా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా హెల్త్కి మంచిది. అండ్ డెలివరీ అయిన లేడీస్ కూడా బలహీనతగా ఉంటారు కాబట్టి తింటే బాగుంటుంది.